హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు న్యూస్ ఛానల్లో వస్తూ ఉంది కదా న్యూస్, గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది అని చెప్పేసి. చూడాలి ఎంతవరకు తగ్గుతుంది ఏంటి అని చెప్పి. సో తగ్గితే చాలా హ్యాపీ, ఆడవాళ్ళకి ఇంకా హ్యాపీగానే ఉంటుంది. సో చూద్దాం ఎంత తగ్గుతుంది ఏంటి అని చెప్పి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాంగిల్స్ కొనాలి అన్నప్పుడు మనకి ఒక బ్యాంగిల్ ఎన్ని గ్రామ్స్లో ఉండాలి అనేది తెలుసుకోవాలి. సో ఎన్ని గ్రామ్స్ ఉంటే మనకు లైఫ్ వస్తుంది బ్యాంగిల్స్ అనేది తెలియాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 10 గ్రామ్స్ పైనే ఉండాలి, లేకపోతే బ్యాంగిల్ అనేది వంగిపోతుంది అనమాట. ఒక బ్యాంగిల్ వచ్చేసి 10 గ్రామ్స్ పైనే ఉండేలా ప్లాన్ చేసుకోండి. లేదనుకోండి సో బ్యాంగిల్ వంగిపోవడము అలా జరుగుతుందన్నమాట. సో 10 గ్రామ్స్ ప్లస్ ఉంటే మనకైతే రేపు ఫ్యూచర్కైనా బాగా యూజ్ అవుతుంది. సో 1 to 2 టైమ్స్ యూజ్ కాకుండా మనకి బంగారు బ్యాంగిల్స్ అనేది చాలా రోజులు ఉండాలి కాబట్టి సో 10 గ్రామ్స్ పైనే ఒక బ్యాంగిల్ ఉండేలాగా చూసుకోండి. సో మీకు ఎన్ని బ్యాంగిల్స్ కావాలో దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. సో ఇక్కడ మేము మా పాపకి ఎలా ప్లాన్ చేసామనేది ఇక్కడ చెప్తాను. 16 గ్రామ్స్ ఒక బ్యాంగిల్ అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము 32 గ్రామ్స్లో 2 బ్యాంగిల్స్ అయితే వచ్చాయి. సో మా పాపకు మేము 32 గ్రామ్స్లో కొన్నాము. పిల్లలు కాబట్టి చిన్నవి కాదు కానీ పెద్దవాళ్ళకు కొన్నట్టే కొన్నాంలేండి. సో మీరు అనుకోవచ్చు చిన్న పాపకు చిన్న బ్యాంగిల్స్ కొన్నారా అని చెప్పి. కాదు, పెద్దవాళ్ళకి అంటే నేను వేసుకునేలాగానే కొన్నాను. రేపు మా ఫ్యూచర్లో మా పాపకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. సో మాకు నచ్చిన మోడల్స్లో మేము కొనుక్కోవాలి అనుకున్నాము. సో ట్రెండీగా ఉండాలి, అలాగే పాపకు కూడా నెక్స్ట్ ఒక 10 to 20 ఇయర్స్ తర్వాత కూడా తను యూజ్ చేసుకునేలాగా ఉండాలి అనేది మా ఇంటెన్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మాకు కొంతమందికి బ్యాంగిల్స్ పెట్టా కూడా ఫొటోస్, కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. సో అది వాళ్ళ ఒపీనియన్ అనమాట. సో నేనైతే మీకు ఫోటో అయితే షేర్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ మేమైతే ఆ బ్యాంగిల్స్ కొనడానికి ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 5600 అయితే ఉన్నింది. సో 32 గ్రామ్స్ వేసుకుంటే మాకు ఓవరాల్గా 5600 అలా వేసుకున్నా కూడా మనకి 1,79,000 అయితే పడిందనమాట. సో 1 గ్రాము 5600 అనుకుంటే మనకు 1,79,000 అయితే ఓవరాల్గా మనకు 32 గ్రామ్స్కి అయితే పడింది. స్కీమ్ వచ్చేసి 15,000 అలా కట్టాము. సో అలా కడితే మాకైతే 1,65,000 అలా వచ్చిందనమాట. సో మిగతా అమౌంట్ అనేది మేము క్రెడిట్ కార్డులో స్వైప్ చేసి కట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 18% వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఏమీ లేదు. సో 3% జిఎస్టీ అనేది ప్రతిదానికి ఉంటుంది కాబట్టి సో అదైతే కంపల్సరీ ఉన్నింది. నెక్స్ట్ వచ్చేసి 1,79,000 ప్లస్ 3% జిఎస్టీ వచ్చేసి 5,370 రూపీస్ అయితే పడింది. సో ఓవరాల్గా 1,84,370 రూపీస్ అయితే మాకు బ్యాంగిల్స్కి అయితే పడిందనమాట. ఓవరాల్గా మేము ఈ మనీని చాలా కష్టపడి సేవ్ చేసి మా పాపకైతే బ్యాంగిల్స్ అనేది కొన్నాము. సో ఇక్కడ జిఆర్టీ వాళ్ళు మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట, ట్రావెల్ బ్యాగ్ కూడా ఇచ్చారు. సో హ్యాపీ, గిఫ్ట్ వచ్చింది, బ్యాగ్ కూడా వచ్చింది. సో ఇప్పుడున్న రేట్స్ ప్రకారం మనం ఎంత పెడితే మనకు బ్యాంగిల్స్ వస్తాయి అనేది చూద్దాం వచ్చేయండి. సో 22 క్యారెట్స్ వచ్చేసి 8,285 రూపీస్ అయితే ఉంది. 24 క్యారెట్స్ వచ్చేసి 9,038 రూపీస్ అయితే ఉంది. 18 క్యారెట్స్ వచ్చేసి 6,779 రూపీస్ అయితే ఉంది. కానీ ఈ రేట్స్ ఇంకా తగ్గుతాయని అంటున్నారు, చూడాలటైతే. 8 గ్రామ్స్ వచ్చేసి మనకు కొనాలి అంటే 66,280 రూపీస్ అయితే అవుతుంది. సో అదే 10 గ్రామ్స్ కొనాలి అంటే 82,850 రూపీస్ అయితే అవుతుంది. అదే 100 గ్రామ్స్లో ప్లాన్ చేసుకోవాలంటే 8,28,500 రూపీస్ అయితే అవుతుంది. సో ఇప్పుడున్న రేట్ల ప్రకారం 32 గ్రామ్స్ కొనాలి అంటే 32 × 8,285 అని వేసుకున్న 2,65,120 రూపీస్ అయితే అవుతుంది. సో మీకు వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్తో కలిపి వితౌట్ స్కీమ్లో మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 80% వ్యాట్ వచ్చేసి 47,721 రూపీస్ అయితే వ్యాటే మీకు పడుతుంది. ప్లస్ 7,953 వచ్చేసి జిఎస్టీ ప్లస్ 3% జిఎస్టీ. ఓవరాల్గా మీకు అంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్గా 3,20,794 రూపీస్ అయితే పడుతుంది. వితౌట్ స్కీమ్ ఇలా ప్లాన్ చేస్తే మీకు ఇలా కొనుక్కోవచ్చు. లేదు విత్ స్కీమ్తో మీరు కొనుక్కోవాలి అన్నా కూడా సో మీరైతే
3,20,794 అవుతుంది కదా వితౌట్ స్కీమ్ అయితే. విత్ స్కీమ్ చూద్దాము. సో ఇక్కడ 2,65,120 రూపీస్ అయితే ఉంది కదా. సో ప్లస్ 3% జిఎస్టీ అంటే 7,953 రూపీస్. సో ఓవరాల్గా మనకి 2,73,073 రూపీస్ అయితే అవుతుంది. 32 గ్రామ్స్ అయితే మనకు రావడానికి విత్ స్కీమ్. సో ఒకవేళ మీకు ఇంకా బంగారం తగ్గిందంటే ఇంకా మనీ అనేది సేవ్ అవుతుంది. సో మీరు స్కీమ్ జాయిన్ అయినప్పుడు అన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో మీకు ఏది బెస్ట్ స్కీమ్ అనిపిస్తే అందులో అయితే జాయిన్ అయ్యి స్కీమ్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే బ్యాంగిల్స్ కొన్నప్పుడు లైట్ వెయిట్ అయితే అస్సలు వద్దండి. లైట్ వెయిట్ తీసుకున్నారనుకోండి త్వరగా వంగిపోతుంది, బెండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అసలుకే వద్దు, స్టోన్స్ అసలు పెట్టద్దండి. సో ఫ్యూచర్లో మేము చేసిన తప్పులు మీరు చేయొద్దు అని చెప్తున్నాను నేను ఇక్కడ అంతే. సో మీకు యూజ్ అవుతుంది, మీకు నచ్చుతుంది స్టోన్స్ ఉంటే అంటే అది మీ ఇష్టము. సో నా ఒపీనియన్ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో స్టోన్స్ వాల్యూ మనం కట్టాలి, ఆ తర్వాత రిటర్న్ ఇచ్చేస్తే ఆ స్టోన్స్కి అయితే నో యూజ్ అనమాట. సో అందుకే చెప్తున్నాను స్టోన్స్కి కానీ పూసలకు కానీ ఎక్కువ అయితే బంగారం కట్టినప్పుడు తీసుకోవద్దండి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి షార్ప్ ఎడ్జెస్ అయితే అసలు తీసుకోవద్దు. షార్ప్ ఎడ్జెస్ తీసుకున్నారనుకోండి మీకు ఏమవుతుందంటే ఏదైనా శారీస్ మీద కానీ ఎవరికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు హడావిడిగా రెడీ అవుతుంటే కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో అందుకే షార్ప్ ఎడ్జెస్ అయితే అసలు తీసుకోవద్దండి. లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ ఉంటే సేఫ్టీగా ఉంటుంది. సో ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి బ్యాంగిల్ నిద్రలో కొంచెం బెండ్ అయినా కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్ ఉండడం వల్ల మీకు ఆ బెండ్ అనేది వాళ్ళు తీసేసి క్లియర్గా కొత్త ప్లాస్టిక్ ఇదైతే వేసిస్తారు. బ్యాంగిల్ లోపల ప్లాస్టిక్ బ్యాంగిల్ కొత్తది వేసిస్తారు కాబట్టి సో మీకు ఎలాంటి డ్యామేజ్ అయితే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఎనామిల్ పెయింట్ ఉండేది, పచ్చలు కెంపులు ఇలా చాలా ఉండేవి తీసుకుంటూ ఉంటారు. సో అలా అయితే ఎక్కువ వద్దండి. సో ట్రెండీ డిజైన్స్ అయితే ట్రై చేయండి, ట్రెండీగా ఉండాలి డిజైన్స్ అని చెప్పి. సో ఏంటంటే ఇప్పుడున్న మోడల్స్ రేపటికి ఉండకపోవచ్చు. ఆఫ్టర్ 10 to 20 years మనకి ఏది బాగుంటుంది, మన పాపకి ఏది నచ్చుతుంది అని మనకే తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో మీకు ఓవరాల్గా ఒక 20,000 to 25,000 కడితేనే మీకైతే బ్యాంగిల్ అయితే వస్తుందండి. సో బ్యాంగిల్స్ ప్లాన్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. లేదు బంగారం తగ్గుతుంది అనే నమ్మకం మీకు ఉంది, ఇంకా తగ్గుతుందేమో అనుకుంటే కొంచెం వెయిట్ చేసి కూడా కొనుక్కోండి. కానీ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక జ్యువెలరీగా కొనుక్కున్నా పర్లేదు, అలాగే మీరు గోల్డ్ బాండ్స్ కొనుక్కున్నా కూడా హ్యాపీగా మీకైతే మనీ అనేది పెరుగుతూనే ఉంటుంది. చాలామంది బాండ్స్ మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది తెలీదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఇయర్కి బాండ్స్ లేవండి, నెక్స్ట్ ఇయర్కే ఇంకా ఓపెన్ అవుతాయి. సో అలాంటప్పుడు గోల్డ్ బాండ్స్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు మంచిగా మనీ అనేది వేస్ట్ అవ్వకుండా వేకింగ్ ఛార్జెస్ అని వ్యాట్ అని అవేమీ లేకుండా గోల్డ్ బాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకైతే ఆఫ్టర్ 8 years తర్వాత మంచి ఇన్కమ్ అనేది అంటే మంచి డబ్బులు అనేది ఉంటుందన్నమాట, మీకు రిటర్న్స్లో వస్తుంది. సో అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీకు ఇలాంటి జ్యువెలరీ మీద కానీ లేదంటే రేపు ఫ్యూచర్లో ఇలాంటి జ్యువెలరీ అవసరం లేకపోయినా పర్లేదు, మాకు ఇలాంటి బాండ్స్ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటే బాండ్స్ని అయితే ప్రిఫర్ చేయండి. లేదు మాకైతే ఇలాగే గోల్డ్ జ్యువెలరీ ఉంటే మా పాపకి యూజ్ అవుతుంది అనుకుంటే సో మీరైతే జ్యువెలరీ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాయిన్స్ కానీ బిస్కెట్స్ గురించి కానీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను కదండి. సో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వెళ్ళి చూడండి, బిఫోర్ వీడియోస్ అంతా ఉన్నాయి. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్లో చెప్పండి. సో గోల్డ్ రిలేటెడ్ కంటెంట్ ఇంతకీ మీకు నచ్చుతుందా లేదా, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. సో మీరు ఇలాంటి సేవింగ్స్ వీడియోస్ జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ చూడడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది. అలాగే మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం వల్ల మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారు, కొత్తగా ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే విత్ స్కీమ్ ఇంత అవుతుందా, వితౌట్ స్కీమ్ ఇంత అవుతుందా అని చెప్పేసి. సో ఎలాంటి నష్టం పోకూడదు,
ఎలాగ మనకు మనీ ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అనేది చాలామందికి తెలీదు. సో ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకైతే యూజ్ అవుతుంది. ఇంతవరకు చూస్తున్నారంటే నా ఛానల్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.